దేవాది దేవునికి వందనాలు. ప్రియమైన సహోదరులారా వినండి. సహోదరి మనులారా, మన జీవితం అనేక కష్టాలు, పాపాలు మరి సమస్యలతో నిండి ఉంటుంది కదా. కానీ దేవుని కృప మరియు విమోచన మనకు ఆశను, శాంతిని మరియు నిత్య జీవాన్ని అందిస్తాయి. కీర్తన గ్రంథము 130 అధ్యాయము 7వ వచనంలో గమనించినట్లయితే, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకునని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఏదో మనం మార్కెట్లో పోతే అడుగుతే దొరికేది వస్తువు కాదు కృప. ఆ విధంగా విమోచన దొరకదు. కాబట్టి ఇది కేవలము దేవాది దేవుడైన యేసు ప్రభువు ద్వారానే, అది ఉచితమైన ఆ ప్రేమ వలన మనకు ఉచితంగా లభించేది కృప. ఆ విధంగా ఆయన ద్వారానే మనకు విమోచనము, సంపూర్ణమైన విమోచనము మనకు దొరుకుతుంది. అలాగే దేవుని కృప అంటే ఏమిటి అనేది మనం గమనించినట్లయితే ఇంకా లోతుగా, యెహోవా కృప అది కేవలము అనే ఆ దేవుని యొక్క ప్రేమ వల్ల మనకు అనుగ్రహింపబడేది. మనం ఆయన మీద ఆశ పెట్టుకొని ఎప్పుడో తృష్ణ కోరి ఉంటామో అప్పుడు మాత్రమే అది మనకు లభిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు కృపచేత విశ్వాసం బట్టి రక్షింపబడితే మన పాపాల వల్ల మనం శిక్షకు పాత్రలమైతే దేవుడు తన కృపచేత మనకు జీవం ఇస్తాడు అని ఉంది. ప్రియులారా, అంటే కృప అనేది ఉచిత వరమని గమనించాలి. అది కేవలం దేవుని నుండి మాత్రమే దొరుకుతుందని గమనించాలి. అదేవిధంగా ఇది మనము సంపాదించేది కానే కాదు, మన జీవితంపై దేవుని దయతో అది లభిస్తుంది. మన లైఫ్కు ఆ దేవుడు ఇచ్చేటువంటి వరం అది. కాబట్టి అది కేవలము ప్రభు యేసుక్రీస్తు తన బలితో ఇచ్చినటువంటి ఈ త్యాగపూరితమైనటువంటి మన పాపాలను, శిక్షను యేసుక్రీస్తు తన బలితో తీసుకున్నాడు. మరి ఆయన దాంట్లోనే ఆ కృప మనకు లభించింది. అదేవిధంగా విమోచనం కూడా ఏంటిదో మరి దాన్ని తెలుసుకుందాము. విమోచనము అనేది మన పాపాల నుండి విముక్తి కలిగించేది, మనలను బంధనంలో ఉంచుతుంది. కానీ దేవుడు మనలను విమోచించడానికి తన ప్రణాళికను రూపొందించాడు. యోహాను 8వ అధ్యాయం 36వ వచనంలో గమనిస్తే, పుత్రుడు మిమ్మలను విమోచించిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులగును. హల్లెలూయా. పుత్రుడు, కుమారుడు, సన్ అతను విమోచిస్తే మనం నిజంగా స్వతంత్రం అవుతామండి. నిజంగా మనం స్వతంత్రము అంటే స్వాతంత్రంగా అవుతాము, ఇండిపెండెంట్ అవుతాము. దేవుడు మనకు విమోచింపాలి, అది కుమారుడు విమోచింపాలి. అప్పుడే మనకు విమోచన అంటే స్వతంత్రం దొరుకుతుంది అన్నమాట. విమోచన అంటే ఏంటితో ఇంకా తెలియదు కదా. విమోచన అంటే మోక్షం అని అర్థము. దేవుని విమోచన శాశ్వతమైనది, ఇది మానవ ప్రయత్నంతో కాదని యేసుక్రీస్తులోని త్యాగం ద్వారా లభించేదని గమనించాలి ప్రియులారా. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో, పాప ఫలము మృత్యు అని, దేవుని వరముకు నిత్య జీవము క్రీస్తు యేసులో ఉందని అందులో రాయబడి ఉన్నది. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈ పాప వలన మనకు ఏ విధంగా మృత్యు ఉంటుందో నిత్య జీవము క్రీస్తు యేసులో మనకు దొరికింది. మనకు సంపూర్ణమైనటువంటి విమోచన యేసు ప్రభు వల్ల మనకు లభించిందన్నమాట. ఈ కృప, విమోచనం మన జీవితంలో ఎలా పనిచేస్తాయి? ఇవి మనకు ఆశను నింపుతాయనండి. మనం కష్టాలు ఉన్నప్పటికీ దేవుని కృప మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. 28 ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో గమనించినట్లే, మీకు మేలు చేయనట్లు ఆశ కలిగించినట్లు నా ఆలోచనలు ఉన్నాయి అని అలా లిఖింపబడ్డది. అదేవిధంగా ఈ మన పవిత్ర జీవితానికి అంటే పరిశుద్ధ జీవితాన్ని అవి నడిపిస్తాయండి. కృప, దయ కేవలం రక్షణకి కాకుండా పరిశుద్ధతలో నడిచే శక్తిని అందిస్తాయి. తీతు 2వ అధ్యాయము 11-12 వచనంలో గమనిస్తే, దేవుని కృప మానవునికి రక్షణ కలిగించుచు పరిశుద్ధిలో నడుచుకున్నామని శిక్షిస్తుంది. చూశారా? గమనించండి. మనము ఈ కృప, విమోచనం కూడా మనం చూసుకోగలుగుతున్నాము. మరి సమాజానికి ఇది ఆశీర్వాదకరంగా ఉన్నదా లేదంటే కరెక్ట్గా మనకు ఆశీర్వాదకరంగానే ఉన్నది. మనము దేవుని కృపను అనుభవించినప్పుడు దానిని ఇతరులకు పంచగలము. హల్లెలూయా. ఈ కృపను మనం ఇతరులకు కూడా పంచగలుగుతాము. యేసుక్రీస్తు కృప మరియు విమోచనకు కేంద్ర బిందువుగా ఉన్నాడాయన. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరి ఉదాహరణగా మీకు చెప్తున్నాడు. యేసు పాపాలను ప్రేమించడం కాకుండా వారి పాపాలను మాపి చేయడానికి తన ప్రాణం ఇచ్చాడు. యోహాను 3:16లో దేవుడు లోకమును ప్రేమించి తన ఏకైక కుమారుని ఇచ్చాడు కదా. ఆ విధంగానే యేసయ్యను ఇక్కడ లోకంలో పంపించాడు. అతను మనకు ఒకానొక కుమారుడిగా, ప్రేమించిన ఒక వ్యక్తిగా
ఆయనను మనల్ని ప్రేమించి తన త్యాగాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసు యొక్క బలి ద్వారా మనకు విమోచన దొరికింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనములు కూడా గమనించగలము. అయితే మనల్ని చీకటి అంధకారం నుండి రక్షించి పాపముల శిక్షకు విమోచనను అనుగ్రహించాడు కదా యేసయ్య. కాబట్టి ప్రియులారా గమనించండి, ప్రియమైన వారలారా, మన జీవితం పాపం నిస్పృహతో నిండినదైన దేవుని కృప మనల్ని సంపూర్ణంగా విమోచిస్తుంది. నేడు మనం యెహోవా మీద ఆశ పెట్టుకుందాము. అది ఆహ్వానంగా ఉంటే దేవుని కృపకు ధన్యవాదాలు తెలుపుతూ మన పవిత్ర జీవితాన్ని మనం జీవించాలి. అదేవిధంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కృపను గుర్తి సంపూర్ణ విమోచన పొందేలా మాకు సహాయం చేయము. ఆమేన్.